నమస్కారం అండి. నేను మీ లక్ష్మీ సుజాత. ముందుగా సీమాంధ్ర రుచులకి స్వాగతం, సుస్వాగతం. సీమాంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్ అండి. నా ఛానల్‌లో ఫుడ్ ఐటెమ్స్ కానివ్వండి, అలాగే స్టిచింగ్ కానివ్వండి, వ్లాగ్స్ కానీ అన్నీ ఉన్నాయండి. మెయిన్‌లీ కుకింగ్ ఐటెమ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే నాకు నచ్చిన సన్నివేశం కానివ్వండి, సందర్భం కానివ్వండి, ఏదన్నా నాకు చెప్పాలనిపించినప్పుడు నేను ఈ విధంగా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. డే టు ఆహ్, వ్లాగ్స్‌లో ఇలా అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటానండి. అందులో భాగంగా ఈరోజైతే పుట్టింటి వారు ఒడిబియ్యం ఎందుకు పోస్తారు? దానిలోని ఆంతర్యం ఏమిటి? అనే దాని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మామూలుగా పుట్టింటి వారు ఒడిబియ్యం అనేది పోస్తారండి. పెళ్ళైన ఆడపిల్లకి పోస్తారు. అది ఏంటంటే పిల్లలు పుట్టాక కానీ, అలాగే కొంతమందికి పిల్లలుగా కలగకుండా కూడా ఉంటారు. అలాంటి వారికి కానీ ఎట్లయితేనేమండి ఆడపిల్లకి ప్రతి 3 సంవత్సరాలకొకసారి, 5 సంవత్సరాలకొకసారి లేకపోతే బిడ్డలు కలిగితే కొడుకు మెయిన్‌గా కొడుకు కలిగితే ఆ కొడుక్కి 3 సంవత్సరాలకి, సంవత్సరానికి అలాగే 5, 11 ఇలా కొన్ని అంకెలనైతే పెట్టుకొని ఒడిబియ్యం పోస్తూ ఉంటారండి. ఎందుకోసం అనేది ఈ కార్యక్రమం అనేది చేపట్టారంటే మామూలుగా పుట్టింట్లో ఆడపిల్ల లక్ష్మీదేవిలాగా పెరుగుతుందండి. అమ్మానాన్నలకు ఆడపిల్ల లక్ష్మీదేవి స్వరూపం అన్నట్టుగా లక్ష్మీనారాయణుడికే ఇచ్చి వివాహం జరిపించినట్టుగా అమ్మా, నాన్న అంటే పుట్టింటి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి. అలా ఆ విధంగా పెళ్లి చేసి పంపించిన అమ్మాయిని వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు కదండీ! అటువంటి అచ్చటా ముచ్చటా తీర్చుకోవడం కోసం వడిబియ్యం అనే కార్యక్రమాన్ని పెట్టడం అయితే జరిగింది. ఆ విధంగా ఆడపిల్లని ఇంటికి తీసుకొని వచ్చి తనకి చీర, సారెలతో అలాగే తనకి నచ్చిన వంటలతో ఎంతో ఇష్టంగా తన పిల్లలు తినే వంటలను చేసి పెడుతుంది తల్లి. ఆ ఆనందమే వేరు. అలా చేసి పెట్టి, తనకిష్టమైన బట్టలు కొనిపెట్టి, అలాగే మెట్టెలు, అలాగే వెండి కుంకుమ ఇలాంటివన్నీ కొనిపెట్టి, మనకి పుట్టింటి వాళ్ళనేది వడిబియ్యం పోస్తారండి. అది దానిలోని ఆంతర్యం కొంతమంది ఏమంటారంటే, కొంతమందైతే హెల్త్ బాగలేకపోతే పుట్టింటికి వెళ్ళి వడిబియ్యం పోయించుకొని రా అమ్మ చాలా రోజులవుతుంది కదా! అని కూడా చెప్తూ ఉంటారు. కానీ అందులో అటువంటిది ఏమీ ఉండదండి. ఆరోగ్యంతో, వడిబియ్యంతో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. అది అంతా తల్లిదండ్రులు తన బిడ్డని కనులారా చూసుకొని, తనకిష్టమైనవి చేసి పెట్టి, సంబరంగా ఆ అమ్మాయి ఆనందపడుతుంటే చూడటం కోసమే. అంటే పుట్టింట్లో తను ఎలా పెరిగిందో, ఎలా అయితే అందరితో మసలుకుందో, అటువంటి ఆ క్షణాన్ని మళ్ళీ ఆస్వాదించడం కోసం మాత్రమే జరుపుకునే కార్యక్రమం ఒడిబియ్యమండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగాను. మీలో చాలామంది పెద్దవాళ్ళే ఉంటారు, తెలిసిన వాళ్ళే ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నమస్తే అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.